అందరికి నమస్కారం అండి. మనమైతే ఫీల్డ్ కి రావడం జరిగింది 100 గల గ్రామానికి అయితే. ఒకసారి రైతు వచ్చి ఫెరారీ గోల్డ్, స్పెక్టర్, గ్రాండెక్స్ అనే ప్రోడక్ట్లు అయితే వాడాడు. సో టోటల్ గా బిఎన్ క్రాప్ సైన్స్ ప్రొడక్ట్స్ అయితే వాడిన తోట అయితే ఈ విధంగా ఉంది. సో ఇవి ఏ విధంగా పనిచేసాయో ఒకసారి రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. మీరు ఈ తోటలో అయితే ఈ బిఎన్ క్రాప్ సైన్స్ ప్రొడక్ట్స్ అయిన గ్రాండెక్స్, అలాగే మనకు స్పెక్టర్, ఫెరారీ గోల్డ్ స్ప్రే చేశారు. అవి రిజల్ట్ అనేది మీకు ఏ విధంగా ఉంది? ఆయన గ్రాండెక్స్ ఎప్పుడు స్ప్రే చేశారు, స్పెక్టర్ ఎప్పుడు స్ప్రే చేశారు, అదొకటి ఒకసారి రైతులకు తెలియజేయండి. గ్రాండెక్స్ ఒక 20 నుంచి 30 డేస్ లో స్ప్రే చేశాను. గ్రాండెక్స్ తర్వాత 45 డేస్ లో అట్లా స్పెక్టర్ చేశాను. ఓకే. ఇది ఒక 60 డేస్ అప్పుడు ఫెరారీ గోల్డ్ స్ప్రే చేశారు. డేస్ అయింది. ఇప్పుడు ఆ మూడు స్ప్రేలు చేశారు బిఎన్ క్రాప్ సైన్స్. అవి ఏ విధంగా పనిచేసాయి? రిజల్ట్ అయితే ఉన్నాయా లేదా? ప్రొడక్ట్స్ రిజల్ట్ బాగుంది. మేజర్ గా వాటి నుంచి ఏం గమనించారు మీరు? బాగా ముడత లేకుండా గ్రోత్ బాగా నీట్ గా రావడం. ఓకే. అట్లా వచ్చిన చిగురు కూడా బాగా నీట్ గా రావడం. ఓకే. ఇప్పుడు ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు ఉంటుంది. 10 రోజులు అయి ఉంటుంది. ఇప్పుడు 10 రోజులైనా కూడా మనకు ముడత సమస్య లేదు. ఒకసారి తోటనైతే చూడండి అన్న, ముడత సమస్య లేదు, ఎలాంటి ముడత లేదు. దీంట్లో ఫెరారీ గోల్డ్ అయితే లాస్ట్ స్ప్రేగా అయితే రైతు వాడడం జరిగింది. సో ఈ ఫెరారీ గోల్డ్ అనేది మీరు దేనికోసం వాడుకున్నారు? మీరు దాని నుంచి గమనించిన రిజల్ట్స్ ఏంటి? ఫెరారీ గోల్డ్ ఇది చిగురు ముడత, ఎర్ర నల్లి కోసం నేను ఎర్ర నల్లి ఉంది, ముడత ఉంది అని వాడారు దాన్ని. సో ముడత అనేది క్లీన్ అయిందా? నా గ్రోతింగ్ అనేది వచ్చిందా? సో తోటి రైతులు అయితే మీరు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. రిజల్ట్స్ అయితే ఉన్నాయి కదన్నా? ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.